మైదాతో కాకుండా ఆటాతో పరోటా వస్తుందా అంటే వచ్చింది మామ ఈ రోజు. అసలు ఎలా అయిందంటే, ఈ రోజు షాప్ లో పనిచేసే కుర్రోడు అయితే ఒక 30 కేజీలు మైదా కట్టరా బాబు అంటే దాంట్లో సగం అయితే ఆట వేసి సగం అయితే మైదా వేసి అయితే కన్ఫ్యూజ్ అయితే కట్టేసాడు మామ. అది చూసుకోకుండా మా మాస్టర్ అయితే గిన్నెలో పాలు వేసి వాటర్ వేసి సాల్ట్ వేసి అన్ని వేసి కలిపేసిన తర్వాత డైరెక్ట్ బ్యాగ్ పట్టుకెళ్ళి అందులో ఉంపేసాడు మామ. తీరా కలిపేటప్పుడు కానీ అర్థం కాలేదు దీంట్లో ఆట మిక్స్ అయిందని చెప్పి. కానీ 50-50 వేసాం మామ. ఈ రోజు ఆట సగం మైదా సగం అయితే వేసాం. పరోటా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చింది. అసలు మామూలుగా అయితే రాలేదు. రోజు మీద స్మూత్ వచ్చింది మామ ఈ రోజు పరోటా అయితే. రోజు ఇలాగే అయితే సగం అది సగం ఇదైతే మిక్స్ చేద్దాం అన్నట్టుగా అయితే అనిపించింది. మంచి స్మూత్గా అయితే వచ్చింది మామ పరోటా అయితే. పట్టుకుంటే దూదులు అయితే ఉంది పరోటా. అది కాకుండా ఈరోజు కస్టమర్లు కూడా కొంతమంది అయితే అన్నారన్నమాట, పరోటా ఏంటి వాళ్ళు చాలా బాగుందని చెప్పి. మేమైతే రోజు ఇలా చేసేద్దామని అయితే అనిపించింది. కానీ మేము మాస్టర్ అయితే అయ్యి బాబాయ్ అసలు అలా వద్దు కుదరదని చెప్పి మామూలుగా చేద్దాం డైలీ అని ఈ రోజుకి మట్టి ఇలా అయితే కాని చేసాం మామ. పరోటా అయితే మాత్రం ఎక్సలెంట్ వచ్చింది. దానికి తోడు ఈ కర్రీతో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. వెజ్ పక్కన పెడితే అదే చికెన్తో అయితే మాత్రం ఇంకో రేంజ్లో అయితే ఉంది మామ పరోటా అయితే. ఇది వ్యాపారం.